శ్రీకృష్ణుడు నెమలి పింఛం తల మీద ఎందుకు పెట్టుకుంటాడో మీకు తెలుసా? సీతారాములు వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. శ్రీరాముడు చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. నీరు ఎక్కడన్నా కనపడుతుందేమోనని చూస్తూ ఉంటాడు. కానీ ఎటు చూసినా ఆయనకి త్రాగునీరు కనపడదు. అలా చాలాసేపు అడవిలో వెతుకుతూ అలసిపోతాడు. ఏం చేయాలో తెలియక రాముడు ధ్యానానికి కూర్చుని ఇలా అడుగుతాడు, ఓ అడవి దేవుళ్ళారా, ఎక్కడ నీరు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని వేడుకుంటాడు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి, నా వెనక రండి, ఇక్కడ పక్కనే పెద్ద జలాశయం ఉంది, నా వెనుక రండి, నేను మీకు మార్గం చూపిస్తాను. కానీ ఈ మార్గం చాలా కష్టమైనది. ఒక్కసారి కన్ను మూసినా కూడా నేను ఎటువైపు వెళుతున్నానో మీరు కనుక్కోలేరు. అందుకే నేను ప్రతి 10 అడుగులకు నా నెమలి ఈక ఒకటి కిందకి వదులుతాను. మీరు దాన్ని చూస్తూ నా వెనుకాలే రండి అని చెబుతుంది. రాముడు దానికి సరే అని అంటాడు. నమస్కరించి నెమలి వెనకే వెళతాడు. నెమలి తన ఈకలని మామూలుగా ఎవరి కోసం వదలదు. అలా నెమలి ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోబోతుంది అని అర్థం. ఒక్క సహాయం చేసినందుకే మన రాముడు ఇంకో జన్మ వరకు గుర్తుపెట్టుకుని సహాయం చేస్తాడు. సహాయం చేసిన వారిని మర్చిపోకుండా తన తల మీద నెమలి ఈకని పెట్టుకున్నాడు. మీకు రాముడంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.